నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకో. అందుకని కీర్తనకారుడైన దావీదు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ అంటాడయ్యా, నేను గొర్రెల దొడ్డిలో నుండి వచ్చిన వాణ్ణి కాదా, నేను ఒక గొర్రెల కాపరిని కాదా, అరణ్యములో తిరిగిన వాణ్ణి కాదా, అలాంటి వాణ్ణి తీసుకొచ్చి నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టినవా? దేవుడు నీకే స్థానాన్ని ఇచ్చిన, దేవుడు నీకే స్థాయిని ఇచ్చిన, దేవుడు నీకే పదవిని ఇచ్చిన, దేవుడు నిన్ను ఎంత ఘనపరిచినా ఆయన నిన్ను నడిపించిన మార్గం అంతటిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజు నడిచిన మార్గం రేపు మనం నడవం. రేపు మరింత కొత్త మార్గంలో దేవుడు నడిపించబోతున్నాడు. రానే ఉన్న దినాలు మన భవిష్యత్తులో ముందెన్నడు చూడనిది, ఎరగనిది, విననిది, నీ చెవులు విననిది గొప్ప గొప్ప మార్గాలలో దేవుడు మళ్ళీ నడిపించునుగాక. నడిపించాలనంటే ప్రతిరోజు ఆయన మార్గమును జ్ఞాపకం చేసుకొని మన మార్గమును ఆయన చేతికి అప్పగించుకొని, ఇప్పుడు ఏమనాలో తెలుసా, నా మార్గం కాదు నీ మార్గంలో నన్ను